పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగింది? ఉగ్రవాదులు అక్కడకు ఏ రూట్లో వచ్చారు? లోకల్ గా వాళ్లకు ఎలాంటి సహకారం అందింది? పహల్గాం దాడుల డీకోడింగ్ లో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి? ఇక పేల్చివేత కూల్చివేతలతో ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా చేస్తోంది ఇండియన్ ఆర్మీ. బైసరన్ వ్యాలీలోకి టెర్రరిస్టులు ఎలా చొరబడ్డారో దర్యాప్తులో తేలింది. దాడికి ముందు ముష్కర్ల కదలికలపై కీలక సమాచారం సేకరించారు. ఈ ప్రాంతంలోని జిప్ లైన్ ద్వారా 2 ఉగ్రవాదులు వ్యాలీలోకి చొరబడ్డారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ జిప్ లైన్ మీద ఓ టూరిస్టు వచ్చినట్లే ఆ 2 టెర్రరిస్టులు బైసరన్ లోయలోకి చొరబడ్డారు. అంతకుముందు కోకర్నాక్ అడవుల నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి బైసరన్ కు ఉగ్రముఖలు చేరుకున్నాయి. 2 షాపుల నుంచి మరో 2 జిప్ లైన్ నుంచి టూరిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో 3 పాక్ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. AK-47, M4 అసాల్ట్ రైఫిల్స్ తో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు బాధితుల నుంచి 2 మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడిని ఆదిల్ అహ్మద్ టోకర్ గా గుర్తించారు. ఇక ఈ ఉగ్రదాడులకు సహకరించిన లోకల్ టెర్రరిస్టులను గుర్తించారు. వీరిలో 6 జిల్లాలకు చెందిన 14 మంది ఉన్నారు. వీళ్లలో లష్కర్-ఏ తోయిబాకు చెందిన 8 మంది, జైషే, హిజ్బుల్ కు చెందిన 3 ఉగ్రవాదుల చొప్పున ఆర్మీ హిట్ లిస్ట్ లో ఉన్నారు. ఓవైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే మరోవైపు వాళ్ల ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి భద్రతా దళాలు. 3 రోజుల్లో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన సైన్యం లేటెస్ట్ గా షోపియాన్ జిల్లాలో టెర్రరిస్టు అద్నాన్ షఫీ ఇంటిని పేల్చివేసింది. అంతకుముందు కుప్వారాలో ఫరూక్ తీద్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. షోపియాన్లోని చోటీపురాలో లష్కర్-ఏ తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా దళాలు కూల్చేశాయి. కుల్గాంలోనే మతాలం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ ఇంటిని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కర్-ఏకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. ముర్రాన్ ప్రాంతంలో హసన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. పుల్వామాలోని కాచీపురాలో హరీష్ అహ్మద్ ఇంటిని బాంబులతో నేలమట్టం చేశారు. ఉగ్రవాదుల వేటలో వేగం పెంచింది సైన్యం.